రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్నా లేదా మద గజ గజపతి మంచు మనోజ్ అని పిలవాలన్నా? ఇన్నాళ్ళుగా గజపతి గారు తక్కడమే చూసా, ఇకపై ఎక్కడం చూస్తా. లడ్డం నో అన్న. పీపుల్ కి తెలియాలి. ఇంటి ముందు 20 కార్లు పెట్టారు, నా వంశం నాకు, ఇది నా కుటుంబం అనేది. ఇప్పుడు 20 కార్లు ఎత్తుకెళ్ళిపోవాలంటే ఒక DCMI లాంటివి కావాలి కదా. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు అడవుల్లో పరిగెత్తారు అనేసి. RRR మూవీలో NTR అన్న లాగా లేక నా బైసిప్ సైజ్ ఇంతే ఉందను. అయినా కంపారిజన్ ఎదురింటి మంగళ గౌరి ఎక్కడికి వెళ్తున్నావు, చీకట్లో పరిగెత్తున్నావు అన్నప్పుడు అలా ఒక కాగడ తీసుకొచ్చి నేను నా తమ్ముడు అందించుకున్నాను. ఎక్కడా కూడా మనోజ్ అనే పర్సన్ ని మనోజ్ అని రాయరు. నా మీద కానీ మా అంత పెయిడ్ పిఆర్ అంత ట్రై చేసినా కూడా బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని ఆ మ్యాజిక్ అయింది. ఆ ఏజ్ కి ఆ పిల్లోడు ఆ క్వశ్చన్ కి అవసరం నాట్ ఎట్ ఆల్. బట్ దేర్ ఆర్ పీపుల్. Yeah, that is our crazy moment I'll never forget. Heroic moment of my father. రియల్ లైఫ్ హీరో అందరినీ కాపాడను మా మోహన్ బాబు గారు. లక్ష్మి గారి గురించి ఏమన్నా చెప్పాలంటే My mom and my ప్రభాస్ అన్న అవెంజర్స్ లో టక్కన బాహుబలి ఎంటర్ చేయడానికి ఎలా ఉంటుంది ఊహించుకోపరాడ కట్అవుట్ తో అవెంజర్స్ లో కొడితే. ఎనీథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ సార్, ఓజీ గురించి కానీ హరిహర వీరమల్ల గురించి కానీ? నాకు సీక్రెట్స్ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. స్మార్ట్ పర్సన్. చాలానే ఉంటాయి. ఎప్పుడైనా డీసెంట్ గా ఉన్నామని అడగాలి. క్వైట్ గా కూర్చుని అదైతే చెప్పగలుగుతాను. అప్పుడు ఒకసారి ఇప్పుడు క్వైట్ కూర్చోలేట్టు ఉండాలి. డీసెంట్ గా ఉన్నట్టు గుర్తు, డీసెంట్ గా ఉన్నట్టు గుర్తు. ఎందుకంటే అప్పుడే మా నాన్న పెట్టారు 2. పెట్టే ప్రతి రూపాయి సినిమాకి పెడితే అంత వద్దు తమ్ముడు. డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళిపోతే ఆ క్వాలిటీ కనిపించేస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. కుండకి బొక్కుంది అంటావు. కుండకి బొక్కుంది లీక్ అవుతుంది పెద్దగా. People with talent, get ready. The actors, directors, story writers, everyone. We are going to get a good bridge to get into the industry, the proper bridge. Yeah, but the output is like outstanding అన్న. మీరు ఆ స్వాడ్ పట్టుకునేటప్పుడు అది గ్లిచ్ అవుతూ వస్తుంది కదా స్వాడ్. I felt like అది I never saw that kind of thing even in the Marvel kind of universe. మెంటల్ విజన్ అంటారు చూడండి. ఎనీ పర్టికులర్ క్యారెక్టర్ దట్ ఒక గ్లిమ్స్ లాగా పేరు చెప్పకుండా స్పాయిలర్ లేకుండా వీళ్ళు రావచ్చేమో అలాంటిది ఏదన్నా. ఐ నో నువ్వు చాలా కష్టాలు పడి వచ్చావు ఎంత దూరం. అండ్ కష్టాలు ఇప్పుడు ఒక చోట ఉంటుంది తమ్ముడు. కష్టం ఉంటేనే అక్కడ సుఖం కూడా తెలుస్తుంది మనకి. ఐ థింక్ యువర్ బ్యాడ్ పీరియడ్ ఇస్ ఆల్సో గాన్ అండ్ దెర్స్ నో స్టాపింగ్.